సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధానంలో శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ శుద్ధ దశమి శనివారం స్వాతి నక్షత్రం జూలై 5వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దైవ ప్రబంధ సేవాకారం, అనంతరం ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈనాడు స్వాతి నక్షత్రం. స్వాతి ప్రయుక్తంగా 6:30 గంటల నుంచి కళ్యాణ మంటపంలో స్వాతి హోమం జరుగుతుంది. ప్రతి మాసం జరిగేటువంటి నృసింహ హవన్. ఆ నృసింహ హవనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. స్వాతి హోమ ప్రయుక్తంగా ఈనాడు సహస్రనామార్చన కానీ గరుడ సేవ కానీ జరిపించబడవు. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 9:30 గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది. 11:30 గంటలకు మహానివేదనం, రాజభోగ నివేదనం. ఈ సమయంలో 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు మధ్యాహ్న విరామం అయిన తర్వాత ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో ఆళ్వార్లతో కూడి ఆస్థానంలోకి వేయించేస్తారు. అక్కడ విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత ఈనాడు పెరియాళ్వార్ తిరునక్షత్రం చాత్తు సమాపనోత్సవం అన్నమాట. దాని సందర్భంగా ఆరాధనాంతరం అధ్యాపక స్వాములు శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత వారి దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభం. అదైన తర్వాత సుమారు 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 5:30 గంటలకు సహస్రనామార్చన పూర్తయిన తర్వాత తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి నివేదనం సమర్పించడం కోసమని సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి ఆ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత సుమారు 15-20 నిమిషాల్లో పూర్తయిన తర్వాత యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది 7 గంటల వరకు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.